బ్రిటిష్ వారి వల్లే భారతదేశంలో విద్యా వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందింది. అందుకే ఇంతమంది మేధావులు తయారయ్యారు. వారే లేకపోతే ప్రజలకు చదువనేదే లేదు. కులాలను బట్టి చదువు చెప్పేవాళ్ళు. మహిళలకైతే అసలు చదువుకునే అవకాశమే లేదు అనే మూర్ఖులకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మనము మన విద్యా వ్యవస్థ గురించి చాట్ జీపీటీని అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానాలు చెప్తుందో చూద్దాం. మన భారతదేశంలో గురుకులాలు ఎన్ని ఉండేవో అని అడిగిన ప్రశ్నకి చాట్ జీపీటీ ఏమని సమాధానం చెప్పిందో చూడండి. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి మన దేశం పోకముందు దాదాపు 1,00,000 గురుకులాలు ఉండేవంట. గ్రామాల్లో, అడవుల్లో, గుడులలో, ఇళ్లలో ప్రతి చోట గురుకులాలు ఉండేవి. భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లోనూ గురుకులాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారమే బెంగాలు, బీహార్‌లో 400-1000 మందికి ఒక గురుకులం ఉండేది. వేరు వేరు పాఠ్యాంశాలకు వేరు వేరు గురుకులాలు ఉండేవి. వేదాలు చెప్పే గురుకులాలు, ఆయుర్వేదం చెప్పేవి, ఖగోళ శాస్త్రం చెప్పేవి, గణిత శాస్త్రము, సంగీతము, యుద్ధ కళలు ఇలా రకరకాల గురుకులాలుండేవి. చారిత్రకారుల అంచనా ప్రకారం దగ్గర దగ్గర 1,00,000 వరకు గురుకులాలుండేవి. అగ్రకులాల వారికే విద్య ఉండేది బ్రిటిష్ వారు రాకముందు అని చెప్పేది అంతా శుద్ధ అబద్ధం. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి విద్య లభించేది. ఇదంతా రాసుకున్నది కూడా బ్రిటిష్ వాళ్ళే. గురుకులాల్లో విద్య ఎలా ఉండేది, ఏమేం నేర్పించేవారు అన్నీ కూడా అక్కడ వీడియోలో మెన్షన్ చేస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. హూ కుడ్ స్టడీ అంటే నాట్ లిమిటెడ్ ఓన్లీ టు బ్రాహ్మిన్స్ అంట. బ్రాహ్మిన్స్ మాత్రమే కాదు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రాస్ కూడా విద్యను అభ్యసించే వాళ్ళని ఇచ్చారు. ఆడవారికి కూడా విద్య ఉండేది. ఇవన్నీ కూడా బ్రిటిష్ చరిత్రకారులు రాసిన విషయాలే అండి. మనవేం కాదు.